మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగ కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గంట ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నాం. పదండి. ఈరోజు రాష్ట్ర ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు పుంగనూరు పట్టణంలో కూడా రెండో రోజు మేము శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జీతాలు వెంటనే పెంచాలని, కారుణ్య నియామకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదే విధంగా 17 సంవత్సరాల నుంచి మన ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఇంజనీరింగ్ కార్మికులకు సెక్షన్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ వారికి జీతాలు పెంచాలని, ఒక 29,200 పెంచాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అదే విధంగా 13,000 మనకి శాలరీ ఇస్తున్నారు. దానికి మాకేమి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. 13,000 ఏమొస్తుందని మీరే కార్మికులు రోజు ఎక్కడన్నా కూలికి పోతే కూడా డైలీ 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మాకు 600 కూడా కూలీ లేదు. అటువంటి దానికి మా సంక్షేమ పథకాలు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? డ్రైవర్ కి పాత పద్ధతిలో మాదిరిగానే 6,000 పెంచాలి. మాకి ఈ డిమాండ్లు మేము ఈరోజు రెండో రోజు చేస్తున్నాం. 27 వరకు ఈ ధర ఇదే విధంగా సమ్మె కొనసాగిస్తా అని తెలియజేస్తున్నాం.